అరువు తెచ్చిన జ్ఞానంతో మీ మస్తిష్కాలు నిండిపోయి ఉన్నాయి. ఎమోషన్స్ అనేవి కళంకమైన మీ భోగభాగ్యాలను, ఆనందాన్ని మరుగున పరుస్తున్నాయి. స్వేచ్ఛ, ఆనందంతో, పరిశుద్ధమైన ఎమోషన్స్తో శక్తిమంతులుగా జీవించాల్సింది, కానీ అది జరగడం లేదు. మీ జ్ఞాన తృష్ణను, జిజ్ఞాసను అభినందిస్తున్నాను. ఈ జిజ్ఞాస మరియు సాధనను అలుపెరగని పోరాట పటిమతో యోగి యోధుడిగా కొనసాగించండి. అంతిమంగా ఈ చంచలత్వం నుండి బయటపడి దారిద్రత్వం మరి అస్పష్టత నుండి విముక్తులై ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అలసట మరియు పరిమిత జ్ఞానం అనే వాటి నుండి బయటపడి నిరంతరము నేర్చుకుంటూ సాధన చేయండి. దుర్భర పరిస్థితుల నుండి బయటపడడానికి తీవ్రమైన కృషి చేయండి. మీరు మరి మీ అంతరంగంలో నివసిస్తున్న ఆత్మస్వరూపాన్ని విస్మరించకండి. మీ అంతరంగంలోని తండ్రిని దర్శించండి. అక్కడ నుండి సందేశం వినడానికి ఒక్క క్షణం చాలు. అనంతకాలం వేచి ఉండనవసరం లేదు. అంతరంగంలోని దైవశక్తి నుండి మాత్రమే సంప్రజ్ఞత సంప్రాప్తిస్తుంది. మీరు అవిశ్రాంత యోధునిగా మీ అంతరంగాల్లోని దైవాన్ని సందర్శించడం కోసమే నా ఈ బోధనలంతా.